తప్పు చేసిన వాడైతే నింద నా మీద వేసుకోవడం వల్ల ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసిన దుర్మార్గుని అయిపోయిన రామలక్ష్మి దృష్టిలో ఇప్పుడు కుటుంబం మీద ద్వేషంతో ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసే ఒక రాక్షసుని అయిపోయిన వాళ్ళ పేరెంట్స్ దృష్టిలో తప్పు చేసింది వాడు, వీడియో లీక్ చేసింది వాడు, కానీ శిక్ష మాత్రం నాకు అని పాపం శౌర్య ఫీల్ అవుతూ ఉంటే వీడియో మాత్రం నేను పబ్లిష్ చేయలేదు, నాకు తెలియదు అని చెప్పి ప్రశాంత్ అన్నంత వాడికి ఏం తెలియదు అంటున్నాడు కదరా అని చెప్పి శౌర్య వాళ్ళ అమ్మ అనేసరికి వాడికి మాత్రమే ఆ అవసరం ఉంది, చూడు నువ్వు రామలక్ష్మి పెళ్లి చేసుకొని మీ ఇద్దరు కలిపి హ్యాపీగా ఉండాలని చెప్పి నేను ఏ తప్పు చేయకపోయినా సరే ఆ నింద నా మీద వేసుకున్నాను, నా జీవితం నాశనం చేసుకున్నాను, ఒక నేరస్తుడిగా అందరి ముందు నిలబడ్డాను కాబట్టి నువ్వు రామలక్ష్మిని పెళ్లి చేసుకొని రామలక్ష్మిని సంతోషంగా చూసుకో, ఒకవేళ ఏ కారణం వల్ల అయినా సరే రామలక్ష్మి నీ వల్ల బాధపడిందంటే అప్పుడు అందరి దృష్టిలో నేను ఎలానో చెడ్డవాడిని అయిపోయాను కాబట్టి నిన్ను చంపి అంతకన్నా అయిపోతా అని చెప్పి సరే వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ శ్రీను ఏమో రఘురామ్ చెప్పినట్టుగా ఆ వీడియో ఫుటేజ్లో ఆదిని చంపడానికి ప్రయత్నించింది ఎవరో తెలుస్తారని చెప్పి అనడంతో శ్రీను ఏమో ఆ వీడియో రికార్డ్ చేసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి రామ్, ఆ రోజు శ్రీరాముల కళ్యాణ నాటకం జరిగిన రోజు నువ్వు వీడియో రికార్డ్ చేసావు కదా, ఆ వీడియో ఫుటేజ్ని ఒక్కసారి నాకు చూపించవా అని చెప్పి అడిగేసరికి ఎందుకు సార్ అంత అర్జెంట్ ఎందుకు, ఒక 4 రోజులు ఆగితే నేనే మిక్సప్ చేసి ఇచ్చేవాడిని కదా అని చెప్పి రామ్ అడిగేసరికి అది అర్జెంట్ రా, ఆ రోజు ఆద్య మంటల్లో పడిపోయింది కదా, అది యాక్సిడెంట్గా జరగలేదు, ఎవరో కావాలని చేశారు కాబట్టి ఆ వీడియో క్లిప్ చూస్తే ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తారేమో అని వీడియో చెక్ చేయడానికి వచ్చానని చెప్పి శ్రీను అనడంతో ఇక అతను ఆ వీడియో ఫుటేజ్ అంతా కూడా చూపిస్తూ ఉంటారు. అలా చెక్ చేస్తున్నప్పుడు కరెంట్ పోయినప్పుడు ఏం జరిగిందో తెలియదు కదా అని చెప్పి అంటూ ఉంటే కానీ అసలు కరెంట్ పోయిన వెంటనే ఇది జరిగింది కాబట్టి ఆ హంతకుడు ఖచ్చితంగా అక్కడికి వచ్చుంటాడని చెప్పి శ్రీను అనడంతో ఫుటేజ్ని రిపీట్ చేస్తూ ఉంటాడు ఆ వ్యక్తి. అప్పుడే పద్మ వెళ్ళి మెయిన్ ఆఫ్ చేయడం, పవర్ ఆఫ్ చేయడం చూస్తాడు శ్రీను. దాంతో అమ్మెంది పవర్ ఆఫ్ చేసింది, అమ్మని అడిగితే ఏదైనా తెలియచ్చు అని చెప్పి ఆ వీడియో ఫుటేజ్ని ఆద్య మొబైల్కి సెండ్ చేయమని చెప్పి శ్రీను అక్కడి నుంచి వచ్చేస్తాడు. నెక్స్ట్ రామలక్ష్మితో ఆద్య శౌర్య గురించి మాట్లాడుతుంది. నువ్వేనైనా చెప్పు రామా, అసలు శౌర్య సార్ అలాంటి వారు కాదు, అసలు అలాంటి పని ఎప్పటికీ కూడా చేయదని చెప్పి ఆద్య అంటూ ఉంటే ఇంకా ఎందుకు అతన్ని సమర్థిస్తున్నావు, అతనే మొత్తమంది కల్పించాడు, అతనే నా జీవితాన్ని నాశనం చేయాలనుకున్నాడు, అది అతనే అతని నోటి వెంట ఒప్పుకున్నాడు, ఇంకెందుకు అతన్ని సమర్థిస్తున్నావు అని అడిగేసరికి లేదు రామా, సూర్య సార్ గురించి నాకన్నా నీకే బాగా తెలుసు, అలాంటి సార్ మంచితనం గురించి నువ్వెలా అనుమానిస్తున్నావు, ఇలాంటి ఎంత రాక్షసంగా క్రూరంగా సార్ ప్రవర్తిస్తారంటే నువ్వెలా నమ్ముతున్నావు రామా అని చెప్పి ఇక ఆద్య అంటూ ఉంటే ఎందుకంటే అతని స్వయంగా నా జీవితాన్ని నాశనం చేయాలనుకున్నాడు కాబట్టి ఇప్పటి వరకు మనతో మంచిగా నటించి నా జీవితాన్ని నాశనం చేయాలనుకున్నాడు, అసలు అలాంటి వాడి గురించి ఆలోచించకూడదు, అతను ఒక మృగం, ఒక రాక్షసుడు అని చెప్పి రామలక్ష్మి ఆద్యతో అంటూ ఉంటే లేదు రామ, కొన్నిసార్లు మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి, అత్తయ్య చేసిన పని వల్ల శ్రీను నన్ను అపార్థం చేసుకున్నాడు కదా, ఇది కూడా అలాంటిదే అని చెప్పి ఆద్య అంటూ ఉంటే అత్తయ్య చాటుగా ఉండి ఇదంతా చేయడం వల్ల శ్రీను బావకి నిజమేంటో తెలియలేదు, కానీ శౌర్య సారి నాకు స్వయంగా పానకంలో మొత్తమంది కల్పించారు, అలాగే నాకు స్పృహ వచ్చేసరికి తనే నా ముందు నా మీద చెయ్యి వేసిన జీవితాన్ని నాశనం చేయాలని చెప్పి చూశాడు, పైగా నాన్న వాళ్ళందరి ముందు తనే నా జీవితాన్ని నాశనం చేయాలని అనుకున్నట్టుగా అందరి ముందు ఒప్పుకున్నాడు, ఇంకా అతను ఏ తప్పు చేయలేదంటే ఎలా నమ్ముతావు ఆద్య, ఎందుకు అతన్ని అలా సమర్థిస్తున్నావు అని చెప్పి అడిగేసరికి లేదు రామ, నువ్వెంత చెప్పినా సరే నేను నమ్మను, అసలు మనుషులు ప్రవర్తించే ప్రవర్తన బట్టి తప్పు చేసే ఉద్దేశం ఉన్నవాడు ఏదో ఒక సమయంలో మనకు దొరికిపోతాడు, కానీ సరే సార్ అలా ఎప్పుడు ఏ తప్పు చేయలేదు, ఎన్నోసార్లు నువ్వు ఒంటరిగా తన గదికి వెళ్ళావు, నిజంగా నీతో తప్పు చేయాలని ఉద్దేశం ఉంటే ఆ క్షణాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని నీ మీద ఏదైనా చేయొచ్చు కదా అని చెప్పి ఆద్య అన్నంతో అప్పుడు నేను ఎలానో తను ప్రేమిస్తే తన వెనకాతలు పడుతున్నాను కదా, ఎక్కడ పోతానులే అని అనుకొని ఉంటాడు, ఇప్పుడు తనని ప్రేమించట్లేదు అని చెప్పేశాను కదా, అందుకే ఇలా చేసి ఉంటాడు, నా జీవితాన్ని నాశనం చేయాలని చెప్పి చూసుంటాడు అని రామలక్ష్మి అనేసరికి రామ, తప్పు చేసే ఉద్దేశం ఉన్నాడు ఏదో ఒక సమయంలో మనకు దొరికిపోతారు, కానీ ఆ రోజు ప్రశాంత్ నీ గురించి ఆలోచించకుండా రోడ్డు మీద ఒంటరిగా వదిలేసి వచ్చాడు, కానీ సూర్య సార్ నీ గురించి ఆలోచించి నేను క్షేమంగా ఇంటికి తీసుకొచ్చారు, అయితే ఆ విషయం తెలిస్తే ఇంట్లో వాళ్ళు ఏమంటారో, నీ పరువు ఎక్కడ పోతుందని భయంతో అసలు ఇంట్లో వాళ్ళు కొట్టినా సరే సూర్య సార్ నీ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు, అలాంటి సూర్య సార్ ఇలాంటి పని చేస్తారంటే నువ్వు ఎలా నమ్ముతున్నావు అని చెప్పి రామలక్ష్మిని అడిగేసరికి అదంతా నటన, నన్ను నమ్మించి మోసం చేయడానికి ఇదంతా చేశాడు, అసలు అసలు
అసలు తను మంచివాడు కాదు, తనే నా జీవితాన్ని నాశనం చేయాలనుకున్నాడు. అయినా నువ్వెందుకు అతన్ని అంతలా సమర్థిస్తున్నావు అని చెప్పి అడిగేసరికి, కొన్ని మంచి త్వరగా అర్థమవుదు రామ, చెడు త్వరగా బుర్రకెక్కుతుంది. అయితే మంచిని అర్థం చేసుకునే లోపు పరిస్థితులన్నీ మన చేయి జారిపోతాయి. కాబట్టి ఒక్కసారి ఆలోచించు రామ, అసలు సోయ్య సార్ ఈ తప్పు చేశారని చెప్పి నమ్మకుండా అసలు అలా చేస్తారా, చేశాడా అని ఒక్కసారి ఆలోచించు. ఆవేశం మనసు చెప్పేది వినివ్వదు. కాబట్టి ఆవేశాన్ని వదిలేసి నిజమేంటో ఆలోచించు ఒకసారి అని చెప్పి రామలక్ష్మికి ఆద్య చెప్తూ ఉంటే, ఎందుకు ఆద్య పదే పదే అతన్ని సమర్థిస్తున్నావు, అతను మంచోడు కాదు, అదంతా నటన అని చెప్తున్నాను కదా, అతని గురించి ఇప్పుడే ఆలోచించి ఇప్పటికే నా జీవితాన్ని సగం నాశనం చేసుకున్నాను, ఇంకా అతని గురించి నా ఆలోచించడానికి కూడా ఏం మిగలలేదని చెప్పి రామలక్ష్మి ఆద్యతో అంటుంది. ఇక నెక్స్ట్ సీన్లో రఘురామ్ ఏమో ఇంటికి వస్తాడు. రఘురామ్ కోసం అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. రఘురామ్ ఇంటికి రాగానే ఆవేశంగా సుందరం ఏమో ఆ అబ్బాయికి రామలక్ష్మి జోలికి రాకుండా, మరొకసారి ఇంకోసారి రాకుండా బుద్ధి చెప్పావు రఘు అని చెప్పి అడుగుతుంటే, జానకి ముందు అతని చేతిలో ఉన్న మొబైల్ తీసుకున్నావా, ఆ వీడియో మరొకరికి సెండ్ చేయకుండా అని చెప్పి జానకి అంటూ ఉంటే, అసలు అతనని వాడే లేకపోతే అసలు ఈ గొడవ ఉండదు కదా, అతను చంపేశావా అని చెప్పి వెంకట్రావు అడుగుతూ ఉంటే, రామ ఎక్కడ అంటూ రామ అని చెప్పి కేకలు వేస్తూ ఉంటాడు రఘురామ్. రామలక్ష్మి రాగానే ప్రశాంత్ శౌర్య ఎవరో నీకు తెలుసా అని చెప్పి అడిగేసరికి, ఆయన మా హాకీ కోచ్ అని చెప్పి రామలక్ష్మి అంటుంది. అంతవరకైనా నీకు తెలుసు అని చెప్పి అంటూ ఉంటే, అవును అని చెప్పి రామలక్ష్మి అంటుంది. ఇక్కడున్న అందరికీ కూడా ఆ విషయమే తెలుసు, కానీ అతని గురించి మనకు తెలియని నిజం ఒకటి ఉంది, అతను ఎవరో కాదు ప్రశాంత్ వాళ్ళ అన్నయ్య అని చెప్పి అడిగేసరికి, అదెలా కుదిరిందని చెప్పి అంటూ ఉంటే, ప్రశాంత్ వాళ్ళ నాన్నగారి మొదటి భార్య కొడుకంట. అయితే వాళ్ళ కుటుంబం అతనన్న పడదంట. వాళ్ళ మీద కోపంతోనే రామలక్ష్మి జీవితం నాశనం చేయాలని చెప్పి చూశాడంట అని చెప్పి రఘురామ్ అనేసరికి, వాళ్ళ మీద కోపం అంటే మన బిడ్డ జీవితాన్ని నాశనం చేయాలని చూడడం ఏంటండి అని చెప్పి జానకి అనేసరికి, సొంత కుటుంబాన్ని ద్వేషించేవాడు ఇలాంటి విచక్షణ జ్ఞానం ఎలా ఉంటుంది జానకి అని చెప్పి రఘురామ్ అంటారు. మరి అయితే ఆ పిల్లని ఏం చేయలేదని చెప్పి అడుగుతూ ఉంటే, వాళ్ళు నా కాళ్ళ వేళ పడేసరికి ఏం చేయలేకపోయాము, నా కూతురు జీవితాన్ని పరువుని తీయాలనుకున్న వాడిని అంతం చేయాలనుకున్నాం, కానీ వాళ్ళు అలా చేసేసరికి ఏం చేయలేక వెనుతిరిగి వచ్చేసానని చెప్పి అంటాడు. ఆయన ఎంత జరిగినా సరే ఈ విషయం 10 మందికి తెలియకముందు రామలక్ష్మి పెళ్లి జరిగిపోతే బాగుంటుంది అని చెప్పి అన్నాడని చెప్పి రఘురామ్ అంటూ ఉంటే, శివరామ్ ఏమో వాళ్ళ అన్నయ్య చేసిన తప్పుని తను సర్దిద్దుకుంటాను, రామలక్ష్మిని పెళ్లి చేసుకుంటానని చెప్పి ప్రశాంత్ గొప్పగా మాట్లాడాడు అని అడిగేసరికి అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక రామలక్ష్మి నీ ఉద్దేశం ఏంటి అని చెప్పి రఘురామ్ అడిగేసరికి, రామ ఎక్కడ ఓకే చెప్పేస్తుందేమో అని చెప్పి ఆద్య వద్దని చెప్పి సైగ చేసినా సరే, అంతా మీ ఇష్టం నాన్న, మీ ఇష్టం అని చెప్పి రామలక్ష్మి అనేస్తుంది. దాంతో ఆద్య, అది కాదు రామ, నీ చదువు మంచి హాకీ ప్లేయర్ అవ్వాలని నీ లక్ష్యం ఏమైపోవాలని చెప్పి అంటూ ఉంటే, నాన్నగారి పరువు పోతుందని తెలిసిన తర్వాత కూడా ఇంకా నా చదువు నా లక్ష్యం గురించి ఆధారపడి మా నాన్న పరువు తీయడం నాకు ఇష్టం లేదు ఆద్య అని చెప్పి రామలక్ష్మి అంటుంది. నీ ఇష్ట ప్రకారం నడుచుకున్న రోజులు నాకు ఎటువంటి కష్టం రాలేదు నాన్న, కానీ నా ఇష్టం అంటూ ఎప్పుడైతే ఏర్పడిందో అప్పుడే నాకు ఈ కష్టాలన్నీ వచ్చాయి, కాబట్టి ఇకపై నా తప్పుని చేయాలనుకోవట్లేదు, మీ ఇష్టం, మీకు ఏది నచ్చితే చేయండి అని చెప్పి రామలక్ష్మి అన్నంతో దగ్గర రామలక్ష్మి ముద్దు పెడతాడు. తర్వాత అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక శ్రీను ఆవేశంగా ఇంటికి వస్తాడు. ఆద్య దగ్గరికి వెళ్ళి, అదే నీ ఫోన్ ఎక్కడ అని చెప్పి అడుగుతుంటే, ఎందుకు అని చెప్పి ఆద్య అంటుంది. అదే ఇవ్వకూడదు అని చెప్పి అడిగేసరికి, అలా ఛార్జింగ్ పెట్టా అని చెప్పి ఆద్య అంటుంది. ఆ ఫోన్ తీసుకుని వచ్చి పాస్వర్డ్ చెప్పని చెప్పి శ్రీను అనడంతో, ఆద్య ఎందుకు టెన్షన్ పడుతుంటే, ఏమైంది ఆద్య పాస్వర్డ్ చెప్పని చెప్పి శ్రీను అనడంతో, డప్పు అని చెప్పగానే శ్రీను ఎమోషనల్గా ఫీల్ అవుతాడు. ఇక డప్పు అని టైప్ చేస్తే ఫోన్ అన్లాక్ అవుతుంది. అంతా హ్యాపీగా ఫీల్ అయిన శ్రీను వెంటనే ఆ వీడియో తీసుకుని వెళ్ళి పద్మ దగ్గరికి వెళ్తాడు. ఇక అమ్మ, అసలు ఆ రోజు నాటకంలో ఎందుకు పవర్ ఆఫ్ చేసావు అని చెప్పి అడిగేసరికి, నేనా అని చెప్పి పద్మ బుకాయిస్తూ ఉంటే, బుకాయించొద్దమ్మా అని చెప్పి ఆ సీసీటీవీ ఫుటేజ్ని ఆ వీడియో రికార్డింగ్ని చూపిస్తాడు. దాంతో పద్మ, నేనేం చేయలేదురా అని చెప్పి అంటూ ఉంటే, మరి ఎందుకు పవర్ ఆఫ్ చేసా, నీకేంటి అవసరం అని చెప్పి శ్రీను అడిగేసరికి, అంటే చారుని చేయమంది అందుకే చేసా అని చెప్పి అంటుంది. అయితే ఆ చారు ఎందుకు అలా చేసిందో నాకు అర్జెంట్ తెలియాలి, దాన్ని తీసుకుని అని చెప్పి శ్రీను అనడంతో పద్మ ఏమో చారు కోసం బయటకు వెళ్తుంటే, చారు ఏమో హ్యాపీగా పల్లెలు తింటూ ఉంటుంది. అది చూడి చేసిందని చేసి పల్లెలు తింటుంది హ్యాపీ కూర్చొని చెప్పి చారు అని చెప్పి పిలిచేసరికి, ఏంటి అని చెప్పి పొగరుగా చారు అనేసరికి, ఏంటే కనీసం అత్తయ్య కూడా పిలవమానిసో, అంత చిరాక, ఆ గౌరవ మర్యాద అంతా ఎక్కడ పోయిందని చెప్పి అడిగేసరికి, ఏంటి ఇప్పుడు గౌరవ మర్యాద అడుక్కోవడానికి వచ్చావా ఏంటి అని చెప్పి చారు అనేసరికి, అంతకనం నాకేం పట్టలేదు, శ్రీను పిలిచాడని చెప్పి అంటే, మరి అయితే బావ వచ్చి నన్ను పిలవచ్చు కదా, మీరెందుకు రావడం అని చెప్పి చారు అంటూ ఉంటే, నీకు అసలు విషయం తెలియక అలా మాట్లాడుతున్నావు,
ఆ రోజు నేను పవర్ అప్ చేశాను కదా! ఆ వీడియో ఫుటేజ్ తీసుకొని వచ్చాడని చెప్పి అనేసరికి మొత్తం రికార్డ్ అయిందా? మొత్తం కనిపించేసిందా? అని చెప్పి చారు భయపడుతూ ఉంటే, నా కర్మ కాలి నేను మెయిన్ ఆఫ్ చేసింది ఒకటి మాత్రమే కనిపించింది అని చెప్పి అనేసరికి చారు రిలాక్స్ అయిపోతుంది. అయితే నువ్వు టెన్షన్ పడాలి కానీ నేనెందుకు టెన్షన్ పడ్డాను చెప్పి చారు అంటూ ఉంటే, ఎందుకంటే అదంతా చేయించింది నువ్వే అని చెప్పేసాను అని పద్మ అనేసరికి ఎందుకు అంత పని చేశారు? ఏదో ఒకటి చెప్పి కవర్ చేయడం మానేసి అని చెప్పి చారు అంటూ ఉంటే, నా నెత్తి మీద కూర్చొని నిజం చెప్తావా లేదా అంటే ఏం చెప్పాలో తెలియక నువ్వే ఇదంతా చేస్తావని చెప్పాను అని చెప్పి అనేసరికి చారు టెన్షన్ పడుతూ ఉంటుంది.